श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవతరత్నాకరం ప్రథమ స్కంధము. సవేదదాతుః పదవీం పరస్య దురంత్యవీర్యస్య రథాంగపాణిః యో మాయయా సంతతయా నూరుత్య భజేత తత్పాదసరోజగంధం. చక్రపాణీయగు భగవంతుని యొక్క శక్తి పరాక్రమము అంతము లేనివి. వారి అంతమును ఎవరునూ కూడా కనుగొనలేరు. భగవానుడు సమస్త జగత్తు యొక్క నిర్మాత అయినప్పటికీ దానికంటే సర్వదా పరుడై విలసిల్లుచున్నారు. ఎవడు నిరంతరము నిష్కపట భావముతో ఆ భగవానుని శరణ కమలముల యొక్క దివ్య గంధమును సేవించుచున్నాడు, సేవాభావముతో వారి శరణములను చింతించుచుండును, అట్టివాడే వారి స్వరూపమును లీలా రహస్యమును తెలుసుకొనగలుగుచున్నాడు. ఇక్కడ భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరికి భగవంతుని యొక్క స్వరూపము గోచరమవుద్ది అని చెబుతూ ఉన్నారు అంటే, ఎటువంటి కల్మషము అంటూ లేకుండా నిష్కపట భావముతో ఆ భగవానుని చరణ కమలముల యొక్క దివ్య గంధమును సేవించుచున్నాడు. అంటే ఎటువంటి కపటము, నేను సేవించుచున్నాను అని అహంకారము కానీ, నేను భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉన్నాను అని ఒక కపటముతో కూడుకున్న యొక్క భావం కానీ, ఎటువంటి ప్రత్యేకత అంటూ లేకుండా, అంటే నేను నాది అనే ప్రత్యేకతతోటే ఈ జీవుడు ఈ శరీరాన్ని తగిలించుకొని ఇక్కడ ఈ లోకములో జీవిస్తూ ఉంటాడు అన్నమాట. అటువంటిది ఏ కోశాన అంటూ లేకుండా నిరంతరము ఆ భగవంతుని కంటే వేరే ఇంకొకటి లేదు అని సర్వం తనతోటి కూడా కలుపుకొని తనలో జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా భగవంతుడే తప్ప రెండవది లేదని, అటువంటి తననే గుర్తంటూ లేకుండా పోయి, తననే ఉనికంటూ లేకుండా పోయి ఆ భగవన్ భక్తితోటే ఏకమయ్యి, ఆ భక్తితోటే కనీసం సమన్వితుడయ్యి, ఆ భక్తిలోనే మునిగిపోయి ఉన్నవాడెవరైతే ఉంటాడో అటువంటి వాడే నిష్కపటముతో కూడుకున్న భావము అంటాం. అటువంటి వాడు దివ్యగంధమును సేవించుచున్నాడో సేవాభావముతో వారి శరణములను చింతించుచుండును. అంటే సేవ అంటే నిరంతరము తన హృదయములో కదిలే ప్రతి ఒక్క కదలికకు ముందు భగవంతుడు యొక్క స్వరూపము నుంచే ఈ సంకల్పము, ఈ కదలిక, ఈ గుర్తు అనేది వస్తూ ఉన్నది అనే మెలకువగలిగిన వాడెవడైతే ఉన్నాడో అటువంటి వాడే ఇక్కడ వాస్తవకంగా భగవంతుని చరణములను, భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడవుతూ ఉన్నాడు అన్నమాట. లేకపోతే
ఎప్పుడైతే ఆ స్థానాన్ని మరిచాడో వెంటనే అనుకోకపోయినా సరే ఈ నేను అనే అహంభావం అనేది వెంటనే అక్కడ తెలియబడకుండానే తయారవుద్ది అన్నమాట. అటువంటప్పుడు ఇక అహంభావంతో తయారైనాక చేసే ప్రతి ఒక్క పూజ కానీ ప్రతి ఒక్క చింతన కానీ ఏ భక్తి అయినా సరే ఏ నిష్కపటము అని అనుకునేదానికే ఆస్కారమే లేదు. కాబట్టి అటువంటి శరణములను సేవాభావముతో వారి శరణములను, సేవ అంటే ఏది చేసినా భగవంతుని యొక్క ఆధారంతో వస్తూ ఉన్నది, ఏది కదిలినా భగవంతుని దగ్గర నుంచే వస్తూ ఉన్నది, ఏది మాట్లాడినా భగవంతుని దగ్గర నుంచే మాట్లాడుతూ ఉన్నాను, ఏది ఆలోచన చేసినా భగవంతుని దగ్గర నుంచే సంకల్పం వస్తూ ఉన్నది అని ఈ విధంగా తన నిత్యకృత్య కర్మలన్నీ ఏవైతే ఉండయో ఈ మొత్తం భగవంతునికి సమర్పించి సమర్పణ భావముతోటి ఉన్నవాడే ఇక్కడ వారి శరణములను పట్టినవాడవుతాడు. అటువంటి శరణములను ఆశ్రయించినవాడు అట్టివారే స్వరూపమును అంటే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపమును, ఆ భగవంతుని యొక్క లీల ఏ విధంగా ఈ దృశ్య రూపకములో జరిగే ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క రూపకం, ప్రతి ఒక్క నటన ఇది అంతా ఏదైతే ఉన్నదో అది భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచే కదులుతూ ఉన్నది అని ఏమాత్రము అంటూ ఇంకొక వస్తువు అని కానీ ఇంకొక రూపకం ఇంకొకటంటూ ఉన్నదనే కానీ మనస్సుల్లో ఎటువంటి భావన అంటూ రాకుండా ఆ ప్రతి కదలిక ప్రతి చిత్ర విచిత్రాలు ఈ దృశ్యరూపకానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా భగవన్మయమలే తప్ప వేరేది లేదు అని చూడగలుగుతాడు. ఎందుకు? తన మనోభావం మొత్తం కూడా భగవంతునికి అర్పించాడు కాబట్టి, ఆ భగవంతుని యొక్క ఉనికిని ఇట్టిదని తను గ్రహించాడు కాబట్టి, ఆ గ్రహించి ఇక భగవంతుడు తప్ప వేరేది లేదు అని నిర్ధారణ జరిగింది కాబట్టి, అటువంటి అనుభవంతోటి నిండి ఉన్నాడు కాబట్టి ఇక ఏది కదిలినంతకంటే వేరే లేదు అని అటువంటి నిర్ణయముతోటి అటువంటి భావనతోటి కూడుకొని ఉంటాడు కాబట్టి అటువంటి వాడే భగవంతుని యొక్క స్వరూపాన్ని, ఆ భగవంతునితోటి జరిగే ప్రతి ఒక్క లీలలను, ఆ రహస్యాన్ని తప్పనిసరిగా తెలుసుకొనుకుతున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి ఎవరు చూడగలుగుతారు అని అంటే అటువంటి భావన, ఎటువంటి భావన? నిష్కపటము భావముతోటి ఉన్నవాడే చూడగలుగుతాడు అని మనకు చెప్తూ ఉన్నాడు. ఇంకా భగవంతుని యొక్క శక్తి పరాక్రమము అంతము లేనివి. ఇప్పుడు మన మానవ ఆకారంతో కూడుకున్న యొక్క శక్తి సమర్థత ఎంత మట్టికుంటాయి అంటే పరిమితముతో ఒకటి కూడుకొని ఉంటాయి అన్నమాట. పరిమితము అంటే ఇప్పుడు మన బలం అనేది ఒక పరిమితానికి చెందింది అని ఏ విధంగా మనం చెప్పుకోగలుగుతామంటే, ఒక 50 కేజీలు బరువుననేది మనం పైకెత్తితే మనకంటే మించినోడు 100 కేజీలు బరువునెత్తగలుగుతాడు. అట్లా ఇక జ్ఞానపరంగా చూసుకున్నట్లయితే ఒకరు ఇంజనీరు అయ్యా, ఇంజనీర్లో కూడా అనేక రకాల వందల వేల మంది ఇంజనీరింగ్ చదివినప్పటికీ కూడా దాంట్లో ఉన్నత శ్రేణిని సంపాదించిన వాడు ఒకడుంటాడు, ఇంక మధ్యమంగా ఒకడుంటాడు, అధోగతిగా అడుగున ఒకడుంటాడు. ఆ విధంగా ఒకదానికంటే ఒకటి ఈ ఎక్కువలు తక్కువలు అనేది కనపడుతూ ఉంటాయి మన పరాక్రమము, మన తెలివి. అయితే ఇక్కడ భగవంతుని యొక్క పరాక్రమము అంతము లేనిది. ఒక్కసాట ఉండి ఒకసాట లేకుండా ఉండేది కాదు. మనదంటే మనం ఇంటి పరిధిలోనే ఉంటాము, మనం ఉండకాడే మనం ఉంటాము, మనం ఉండ చేసిన కాడే మన పరిధులు అనేది ఉంటాయి. కానీ భగవంతుని యొక్క పరిధి అంతము లేనిది కాబట్టి అటువంటి అంతము లేనిది ఏదైతే ఉందో అదే వారి పరిధి.
వారి అంతమును ఎవరు కూడా కనుగొనజాలరు. ఎవరు కనుగొనజాలరు అంటే, ఎందుకు ఎవరు కనుగొనజాలరంటే, అంతముతో కూడుకున్నది అనంతమైన స్వరూపాన్ని, ఇది పరిమితముతో కూడుకున్న జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా కనుగొనజాలదు. ఎందుకంటే దీని పరిమితము ఎంత మట్టికి అంటే, ఈ ఉపాధి మేరకే ఉండి ఈ ఉపాధికి సంబంధించిన శక్తి సమర్థతను బట్టే దీని పరిమితము, దీని శక్తి సమర్థత ఉంటూ ఉంటుందన్నమాట. అందువల్ల ఎంత మట్టికి ఇది చూడగలుగుద్ది, ఎంత మట్టికి ఇది చెయ్యగలుగుద్ది అంటే దీని శక్తి సమర్థతతోటి ఉన్న మట్టికే చెయ్యగలుగుద్ది. కాబట్టి భగవంతుని యొక్క శక్తి సమర్థత ఈ అంతముతో కూడుకున్నది, ఈ పరిమితముతో కూడుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్ఞానం కనుగొనజాలదు. అది ఎందుకు అంటే అపరిమితమైనది, మితము లేనిదనమాట. అంతము ఎక్కడంటే, అంతము అంటే ఒక చోట నుండి ఇంకొక చోటకే అద్దేసింది ఏదైతే ఉందో దాన్ని అంతము పరిమితము అంటాం. ఆ హద్దులు పరిమితము కలిగింది మన మానవ జీవితమే కాదు, ప్రతి ఒక్క ఉపాధి యొక్క జీవితము. కానీ భగవంతుని యొక్క పరిమితి అనేది దానికి ఒక హద్దు కానీ ఒక పరిమితం అంటూ లేనివి. అటువంటి పరిమితము లేని దానిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మానవ ఆకృతితోటి, ఈ ఉపాధి భావనతోటి మనం చూడలేము. అందువల్ల భగవంతుణ్ణి చూడాలి అంటే ఇక్కడ నిష్కపటము అంటే నేననే పరిధిని సంపూర్తిగా తొలగించి వేసుకున్న మహనీయుడు, భక్తుడు ఎవరైతే ఉంటారో వారు చూడగలుగుతారు అని మనకి ఇక్కడ చెప్పటం జరిగిందనమాట. కాబట్టి ఇదంతా మనదంతా పరిమితంతో కూడుకున్న జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క అంతాన్ని చూడలేదు, ఎవరు కూడా కనుగొనలేరు. భగవానుడు సమస్త జగత్తు యొక్క నిర్మాత అయి ఉన్నప్పటికీ సమస్త జగత్తు అంటే, జగత్తు అంటే అంటే జనించేది, గత్ అంటే గతించేది, అంటే పుట్టి చచ్చేది ఏదైతే ఉందో అదే జగత్తు. మరి భగవానుడు సమస్త జగత్తు అంటే సమస్తం పుట్టేదానికి చచ్చేదానికి నిర్మాత అయి ఉన్నాడు అని మనకు తెలియపరచటం జరిగింది. నిర్మాత అంటే పుట్టేదానికి ఆధారమైన స్వరూపము, పెరిగేదానికి ఆధారమైన రూపకము, పోయి మళ్ళీ పెరిగిన దాన్ని ఏమీ లేకుండా కనపడకుండా పోయేదానికి ఆధారమైన రూపకము. కాబట్టి ఈ పుట్టి పెరిగి నశించేది మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు. అదే నిజం అనుకోని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు. దీనికి అయితే ఆధారమైన వస్తువు ఎప్పుడు కూడా శాశ్వతమైనది. ఏంటిది ఆధారమైన వస్తువు అంటే భగవంతుని యొక్క స్వరూపము. ఈ భగవంతుని యొక్క స్వరూపము పుట్టేది కాదు, పెరిగేది కాదు, నశించేది కాదు. అయితే ఈ పుట్టేదానికి భగవంతుని యొక్క స్వరూపమే, ఈ పెరిగేదానికి భగవంతుని యొక్క స్వరూపమే, ఈ మరణించేదానికి కూడా భగవంతుని యొక్క స్వరూపమే. మరి సర్వం మొత్తం కూడా ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపమే. సూది మోపను సందు లేకుండా భగవంతుని యొక్క స్వరూపము పరమాత్మ స్వరూపమని మనకు చెప్తూ ఉన్నారే. మరి ఈ పుట్టేదెవరు, పెరిగేదెవరు, ఈ మరణించేదెవరు అని మనకు ప్రశ్న రావచ్చు, మనకు అనుమానం రావచ్చు. వాస్తవికంగా ఇక్కడ పుట్టేది, పెరిగేది, నశించేది అనే కల్పన అనేది మన పరిధనే భావముతోటి కూడుకున్నదే ఈ కల్పన కనపడుతూ ఉన్నది. వాస్తవికంగా ఏది పుట్టనూ లేదు, ఏది ప్రత్యేకంగా పెరగనూ లేదు, ఏది కూడా నశించనూ లేదు. అయితే అది మన సాధన మార్గంలో మనం దాన్ని విమర్శించుకోవాలి అంటే, మన ప్రయాణ మార్గంలో మనం చర్చించుకోవాలి అని అంటే, ఏదైనా భిన్నత్వంగా కనపడింది అంటే అది వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం కాదు. అందువల్ల ఆ భిన్నత్వాన్ని కూడా మనం విమర్శించుకోవాలి అన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని చర్చించుకోవాలి అంటే, భగవంతుని యొక్క స్వరూపంగా పుట్టలేదు, భగవంతుని యొక్క స్వరూపంగా పుట్టలేదు, భగవంతుని యొక్క స్వరూపము నుంచి కల్పించి కల్పనంటూ జరిగిందనమాట. అంటే
నేను అనేది వాస్తవకంగా ఈ నేను అనే శబ్దానికి కూడా మూలమై ఆధారమై ఉన్న స్వరూపం ఆత్మస్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం. ఆ ఆత్మస్వరూపంగా ఎప్పుడు నేనుగా ఎప్పుడు పుట్టలేదు, నాదిగా పుట్టా. అంటే భగవంతుని యొక్క కల్పితంగా ఇక్కడ పుట్టా. అందువల్ల నేనుగా పుట్టల, నాదిగా పుట్టా. నేనుగా పెరగల, నాదిగా పెరిగా. నేనుగా మరణించల, నాదిగా మరణించా. ఈ విధంగా మనం సాధన ప్రక్రియలో ప్రబోధ రూపకములో మనం చర్చించుకోవలసిన విషయాన్ని ఇట్లా చర్చించుకోవటమే కానీ అనుభవపూర్వకంగా అయినప్పుడు ఆ భగవంతుని యొక్క స్థితి యందు నిలకడ చెందిన యొక్క మహాపురుషులు ఎవరైతే ఉండారో ఈ భగవంతుని యొక్క స్వరూపం ఎక్కడ పుట్టలేదు, పెరగలేదు, నశించలేదు. కాబట్టి సాధన రూపకములో ఈ విషయాన్ని మనం తెలుసుకునేదానికి, భగవంతుని యొక్క స్వరూపాన్ని చేరేదానికి మనం చర్చించుకునేదే ఈ వాస్తవమైన ఈ పుట్టింది భ్రమ, పెరిగింది భ్రమ, మరణించేది భ్రమని చెప్పుకుంటూ, అందువల్ల విషయాన్ని తత్వాన్ని మొత్తాన్ని తన మీద తీసుకొని నేనంటూ పుట్టాను, నేనంటూ పెరిగాను, నేనంటూ మరణించుతూ ఉన్నాను అని మనం అపోహలో ఏవైతే ఉండయో అటువంటి అజ్ఞానంతో కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో మన ఈ శరీరంలోన దాన్ని బాగుగా విచారణ చేసి కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అది నిలబడదు, అది మరుసటి క్షణాన మళ్ళీ కనపడకుండా పోతుంది. కాబట్టి మనం కల్పింపబడిన దాన్ని నిజము అనుకుంటూ ఉన్నాము. ఆ నిజము అనుకుంటున్నది నిజం కానిది అని అట్లా విచారించి ఆ నిజమైన వస్తువు ఈ నిజంగాని దాంట్లో ఏ విధంగా ఉన్నది అని వాటిని బాగా పరిశీలన చేసి నిజంగాని యొక్క వస్తువుని మనయందే కల్పింపబడింది అని, మనం కల్పింపబడలేదు కదా, మనతోటి కల్పింపబడింది మనకంటే వేరుగా ఉన్నది, అది మళ్ళీ మనం ఎట్లా అవుతాము అని ఆ విధంగా మనతోటి కల్పింపింది మనమే అయినప్పుడు అందువల్ల నేనుగా పుట్టలా, నాదిగా పుట్టాను అని మనం చర్చించుకోవలసిన అవసరం వచ్చిందనమాట. అప్పుడు నాదిగా పెరిగాను, నేనుగా పెరగల, నాదిగా మరణించాను, నేనుగా మరణించల. ఇది వాస్తవమైన తత్వాన్ని మనం చర్చించుకునేటప్పుడు, నిజ నిర్ధారణ చేసుకునేటప్పుడు, మనం పరిశీలన చేసినప్పుడు అప్పుడు ఇక మనం చేయాలి. నేనుగా పుట్టినప్పుడు ఇంక ఏది పుట్టింది? భ్రమనే దానికి కూడా ఆస్కారం లేదు, మారు మాట మాట్లాడడానికి ఆస్కారం లేదు, వేరే ఇంకొక చింతన చేస్తానికి లేదు. ఎందుకంటే ఏ చింతన జరిగినా ఆ భగవంతుని యొక్క స్వరూపమే చింతనగా మారింది, ఆ భగవంతుని యొక్క స్వరూపమే ఇక్కడ శరీరంగా మారింది, ఆ భగవంతుని యొక్క స్వరూపమే ఈ శరీరం అనేది పుట్టుకనేది అనుకుంటూ ఉన్నాం. ఆ భగవంతుని యొక్క స్వరూపమే ఇక్కడ ఇది పెరిగింది మళ్ళీ మరణించింది అనుకుంటున్నాం. భగవంతుని స్వరూపంగా ఎప్పుడు పుట్టలా, పెరగలా, మరణించలా. వాస్తవమైన ఆ భగవంతుని యొక్క స్థితి అనేది అటువంటిది. కాబట్టి అటువంటి స్థితే ఇక్కడ ఈ జగత్తుకు కారణం. జగత్ అంటే ఈ పుట్టి పెరిగి నశించేది కాబట్టి జగత్తు దీనికి కారణమైందన్నమాట. అటువంటి కారణ నిర్మాత అయినప్పుడు దానికంటే సర్వదాపరుడే విలసిల్లుచున్నారు. అంటే ఈ జగత్తుకి సర్వ ఆధారపరుడై విలసిల్లుచూ ఉన్నాడు. అంటే ఈ పుట్టి పెరిగేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటకుండా దానికి ఆధారమై ఎప్పుడూ కూడా సాక్షిమాత్రుడుగా భగవంతుని యొక్క స్వరూపం అనేది నిరంతరము కూడా సర్వదా పరుడై విలసిల్లుచూ ఉన్నాడు భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి యొక్క భగవంతుని యొక్క స్వరూపాన్ని నిష్కపట భావముతోటి ఎవరైతే అటువంటి భక్తితోటి ఉండగలుగుతారో, నిరంతరము తన మనసులో భగవంతుని యొక్క చింతన, భగవంతుని యొక్క జ్ఞాపకము, భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క కీర్తనము, భగవంతుని యొక్క సంకల్పంగా తను హృదయాన్ని ఎవరైతే బలపరుచుకోగలుగుతారో వారికే ఈ మాయా ప్రపంచం అనేది తొలగి సమస్తం మొత్తం కూడా భగవంతుడే, వాసుదేవుడే తప్ప రెండవది లేదు అని వాళ్ళకి నిర్ధారణ జరుగుద్ది. ఇటువంటి నిర్ధారణ జరిగే యొక్క
తత్వాన్ని మనకి ఇక్కడ ఈ భాగవత రత్నాకరం అనేది మనకి చూపుతూ ఉన్నది అన్నమాట. ఓం తత్ సత్.